హాయ్ అండి, భాస్కర్ ఇంటీరియర్స్ అని చెప్పి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను కదా. వాళ్ళు మనకి మన బడ్జెట్ లోనే రెడీ చేస్తారు. వాళ్ళదే కెంగేరిలో ఇంటీరియర్స్ ఫినిష్ అయింది, డూప్లెక్స్ హౌస్ లో చేశారండి. చాలా బాగా చేశారు. అది ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను మీకు. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి రెంట్ పర్పస్ కోసం ప్లాన్ చేసుకున్నారు. ఒక హాల్, ఒక కిచెన్ లాగా అండి. ఇందాక మీరు చూసింది హాల్, ఇప్పుడు చూస్తున్నది కిచెన్ అన్నమాట. అందులో ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు. కబోర్డ్స్ అయితే ఈ విధంగా ప్లాన్ చేశారు. లేఅవుట్ అండి, లేఅవుట్ లో కాబట్టి ఇంటీరియర్స్ కంపల్సరీ చేయించుకోవాల్సిందే. ఇప్పుడు రెంట్ పర్పస్ కి వచ్చిన వాళ్ళందరూ ఇంటీరియర్స్ అడుగుతారు కదా, సో అందుకనే వీళ్ళు ఇలా సింపుల్ గా ప్లాన్ చేశారు. బయట అంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా పార్కింగ్ ప్లేసే. పైన ఓనర్స్ ఉంటారు. ఈ సింగిల్ రూమ్ బయట వచ్చేసి టైల్స్ డిజైన్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇదైతే బాగా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేశాను నేను. స్టేర్ కేస్ కింద వాళ్ళ గ్యాస్ అంతా పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇక స్టేర్ కేస్ కూడా డబుల్ గ్రానైట్ కలర్స్ తో చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది నాకు. రైలింగ్స్ వచ్చేసి అంతా ఎస్ఎస్ పెట్టుకున్నారు. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా గ్లాస్ ప్లస్ ఎస్ఎస్ కాంబినేషన్ లో చేసుకున్నారండి. మనకి ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ లో మెయిన్ డోర్ కనిపిస్తుంది కదా, డిజైన్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇది టీక్ వుడ్ అండి. డిజైన్ అయితే బాగా సింపుల్ గా అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా హాల్లోకి ఎంటర్ కాగానే మనకి పైన పిఓపి అయితే ఇలా కనిపిస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ డోర్ అండి. ఇక్కడ హాల్లో ఉండేది అది కనపడకోకుండా ఉండాలని ఇలా షీట్ తో కవర్ చేశారు. దాని పక్కనే టీవీ యూనిట్. టీవీ యూనిట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. కాస్ట్ వచ్చేసి ఈ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఉంటుందండి. వాళ్ళు చూస్ చేసుకునే మెటీరియల్స్ ని బట్టి ఈ కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అలాగే వాళ్ళ మెజర్మెంట్ కూడా ఎంత ఉంది అనేది దాన్ని బట్టి చూసి కొటేషన్ ఇస్తారు. అది మనం ఓకే అంటే ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇది హాఫ్ సైట్ అండి. మెజర్మెంట్ వచ్చేసి 20/40 ఉంది. వీళ్ళకైతే ఇంటీరియర్స్ మొత్తం ఈ డూప్లెక్స్ హౌస్ కి టోటల్ గా బడ్జెట్ వచ్చేసి 8 lakh అయిందండి. మీరు కూడా ఇలా మీ ఇంటికి మీ బడ్జెట్ లో ఇంటీరియర్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, బాత్రూమ్ డోర్ కనపడకోకుండా ఈ విధంగా కవర్ చేశారు షీట్ తో అని. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది బాత్రూమ్ డోరు. లోపల చిన్నగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. టైల్స్ కదా నీళ్ళు ఉన్నాయి. స్టోన్ ఇది. ఇంకొంచెం ముందరికి వెళ్తే కనుక టీవీ యూనిట్ పక్కనే పూజా రూమ్ ప్లాన్ చేసుకున్నారు. పూజా రూమ్ పక్కనే అండి కిచెన్ రూమ్. కిచెన్ రూమ్ లో క్రాకరీ యూనిట్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ కొంచెం అట్లా ఓపెన్ చేసినట్టు చూపినాను. అది నెక్స్ట్ కింద ఈ క్రాకరీ యూనిట్ ఆపోజిట్ లోనే కిచెన్ రూమ్ ఉందండి. చిన్నగా ప్లాన్ చేసుకున్నారు మోడ్యులర్ కిచెన్. అక్కడ కూడా లోపల వేసినారా ఫ్యాబ్రిక్? ఏమంటారు దీన్ని? ఫ్యాబ్రిక్ షీటా?
అందుకే బాగా నీట్గా కనిపిస్తుంది కదా. ఫినిషింగ్ బాగా వచ్చింది. అదే ఇది 2mm సార్, ఆఫ్టర్ ఇది హెచ్ బిల్డింగ్ 2mm వేసింది దీనికి. అందువల్ల ఇది రౌండ్ వచ్చింది. ఓకే ఓకే. ఇది రస్ట్ అంతా రాకోకుండా ఉంటుందని. ఇప్పుడు అందరూ ఇలాగే చేయించుకుంటున్నారు టెండమ్ బాక్సెస్. కిచెన్లో అయితే ట్యాండమ్ బాక్సెస్ ప్లాన్ చేసుకున్నారు. స్టీల్ అయితే మళ్ళీ రస్ట్ వచ్చేస్తుందని చెప్పేసి వీళ్ళన్ని ట్యాండమ్ బాక్సెస్ పెట్టుకున్నారు. ఇదే బెటర్ అండి, ఎక్కువ లైఫ్ వస్తుంది మనకి. పైన కిచెన్ స్లాబ్ గ్రానైట్ బ్లాక్ కలర్ది వేసుకున్నారు. సైడ్ కూడా ఈ విధంగా పట్టీలాగా ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతుందండి. అందరూ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే మనకి వంట చేసుకునేటప్పుడు అందుకు టైల్స్ కి కింద ఎక్కువ పేరుకుంటూ ఉంటుంది కదా డస్ట్ అంతా. సో అలా క్లీన్ చేసుకోవడానికి నీట్ గా ఉండడానికి ఇది గ్రానైట్ ఒక పట్టీలాగా వేసుకున్నారు. అదైతే చాలా బాగుంది. అందరూ అలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. పక్కన యూటిలిటీ రూమ్ ఇలా చిన్నగా ప్లాన్ చేసుకున్నారు, ఆ స్పేస్ వేస్ట్ కాకుండా ఉండాలని. పూజా రూమ్ అయితే చాలా సింపుల్ గా చాలా బాగా నచ్చిందండి నాకు. చాలా డీసెంట్ గా కనిపిస్తుంది ఈ గోల్డెన్ కలర్ బార్డర్స్ తోటి. చాలా మంది ఇలాగే చేయించుకుంటున్నారు ఈ మధ్య. రీసెంట్ గా నేనైతే 3 బిల్డింగ్స్ చూసాను ఇదే విధంగా. కింద కూడా అంతా గ్రానైట్ వేసుకున్నారు చూడండి. పైకి వెళ్ళి చూద్దాము పైన రూమ్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారో ఇంటీరియర్స్ అనేది ఇప్పుడు చూద్దాము. స్టేర్ కేస్ ఉంది కదా రైలింగ్స్, అది కూడా వుడ్ ప్లస్ ఎస్ఎస్ కాంబినేషన్స్ అయితే చేయించుకున్నారండి. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఎంట్రన్స్ లో రాగానే ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్. డోర్ డిజైన్ అయితే ఈ విధంగా చేయించుకున్నారు. దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, హైడ్రోలిక్ బెడ్ కూడా చేయించుకున్నారు వీళ్ళు, కింగ్ సైజ్. ఓకే. బెడ్రూమ్ కబోర్డ్స్ కి బాగా మ్యాచ్ అయ్యే విధంగానే ప్లాన్ చేసుకున్నారు ఈ హైడ్రాలిక్ బెడ్ కూడా. పక్కనే చూడండి ఒకటి చిన్న బాక్స్ టైప్ ఇచ్చారు ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. అది అందరూ చేయించుకుంటే బెటర్. మనది ఫోన్ చార్జర్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లోనే పెట్టేసుకోవచ్చు. బెడ్రూమ్ కబోర్డ్స్ వచ్చేసి స్లైడింగ్ పెట్టించుకున్నారండి వీళ్ళు. సాఫ్ట్ క్లోజింగ్ 2 డోర్స్ ఇచ్చారు. దాని పక్కనే ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టారు. డిజైన్ కూడా చాలా బాగుంది, స్ట్రైట్ గా రాకోకుండా క్రాస్ గా ఇచ్చారు. ఇది కూడా చాలా కొత్తగా అనిపించింది నాకు ఈ డిజైన్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఫుల్ గ్లాజీ అండి, షైనింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. దాని పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ బెడ్ పక్కనే మళ్ళీ ఇక్కడ ఒక డ్రా ఇచ్చినారా? ఒక చూపినాని చూపండి. ఓహో, ఏదైనా పెట్టుకోవడానికి. ఇప్పుడు చాలా మంది ఇట్లానే ప్లాన్ చేసుకుంటున్నారా? అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో టైల్స్ డిజైన్ కూడా చూడండి చాలా సింపుల్ గా ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ ఇచ్చినారా? ఇది కాంట్రాక్టేనా? అయినా కూడా బాగా చేసినారు కదా వీళ్ళు.
ఈ కాట్ కి పక్కనే స్టడీ టేబుల్ ప్లాన్ చేశారనమాట ఒక కార్నర్ కి. ఇది చాలా బాగుందండి, పెద్దగా చేశారు. స్పేస్ ఎక్కువ ఉందని చెప్పి ఇలా చేయించుకున్నారంట. 5 ఫీట్ ఉందండి, మినిమం ఇంత కానే కావాలి మనకి పిల్లలకి యూస్ చేసుకోవడానికి. ఇక బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందని చెప్పాను కదా, అందులో కొంచెం వర్క్ జరుగుతుంది. సో అందుకని నేను షూట్ చేయలేదు. పైన సెకండ్ ఫ్లోర్ లో చూపిస్తారండి, సేమ్ అలాగే ప్లాన్ చేశారు కింద కూడా. సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ ఇదే విధంగానే కింద యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ప్లాన్ చేసుకున్నారో పైన సెకండ్ ఫ్లోర్ లో కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు కబోర్డ్స్. సెకండ్ ఫ్లోర్ కి ఎంటర్ కాగానే మనకి ఆపోజిట్ లో అయితే మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. సేమ్ కింద యాజ్ ఇట్ ఈస్ ఎలా ప్లాన్ చేశారో అలాగే ఉంది ఇక్కడ కూడా. ఈ కబోర్డ్స్ డిజైన్ ఒకటి చేంజ్ చేశారు. కింద క్రాస్ గా ఇచ్చారు కదా లైన్స్ డిజైన్, ఇక్కడ స్ట్రైట్ ఇచ్చారు. షీట్ మొత్తం సేమ్ అండి, సేమ్ అదే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్నగా ప్లాన్ చేసుకున్నారు. ఇదైతే చాలా చిన్నగా వచ్చిందండి రూము. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ డిజైన్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్. నేను కింద ఫస్ట్ ఫ్లోర్ లో చూపించలేదు కదా, అందుకని సెకండ్ ఫ్లోర్ లో చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగానే ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడైతే కాట్ కి ఆపోజిట్ లోనే మిర్రర్ కనిపిస్తుంది అని చెప్పి అది కనపడకోకుండా ఉండడానికి దానికి మళ్ళీ డోర్ చేయించుకున్నారు. కానీ నీట్ ఉంటుంది చాలా బాగుంది. వైట్ లైన్ ఉంటే చేతులు ముడితే గలీజ్ అయిపోతుంది. దీంట్లో సుమారు కలర్ వస్తుంది, సేమ్ అవుట్ సైడ్ వచ్చినట్లే డిజైన్స్ వస్తాయి. క్లోజ్ చేయనా అది? దీనికి అటాచ్ ఉంటుందా? మ్యాగ్నెట్. దీనికి అటాచా? ఓకే. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో స్పేస్ తక్కువ ఉందని చెప్పి కాట్ క్వీన్ సైజ్ చేయించుకున్నారు. ఇదైతే హైడ్రాలిక్ బెడ్ కాదనమాట, ఊరికే సైడ్ కి మాత్రం స్టోరేజ్ ఇచ్చారు అంతే. ఓన్లీ కింద మాత్రమే హాల్ కిచెన్ వరకు గ్రానైట్ వేసుకున్నారు. పైన వచ్చేసి అంతా టైల్సే ప్లాన్ చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు పైన కూడా పిఓపి చేయించుకున్నారు చూడండి రూఫ్ పైన. స్టేర్ కేస్ కూడా డిజైన్ చాలా బాగుంది. పైన టెర్రస్ చూపిస్తారండి, ఇంకా పైన అయితే రూమ్స్ ఏం లేవు. నాకు ఈ రైలింగ్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి. వుడ్ ప్లస్ ఎస్ఎస్ కాంబినేషన్ లో చాలా బాగా చేయించుకున్నారు. అలాగే గ్రానైట్ కూడా డబల్ కలర్స్ తో చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ సేఫ్టీ డోర్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. డోర్ పెట్టుకొని దానికి గ్రిల్ కూడా చేయించుకున్నారండి. ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆపోజిట్ లోనే ఇచ్చారు. కార్నర్ లో సింటెక్స్ పెట్టుకున్నారు కదా, దాని కింద స్పేస్ కూడా చూడండి ఎంత బాగా యూస్ చేసుకుంటున్నారో వీళ్ళు. ఇలా పెట్టించుకోవడం బెటర్ అందరూ. నీట్ గా ప్రతి ఒక్కటి సేఫ్టీగా ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారో చూడండి. చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్ని చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. లేఅవుట్ కదా, ఆ మాత్రం ఉండాలి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.